డైలీ ఒక 50-100 బండ్లు కార్లు వచ్చిపోతాయి. ఇన్న మంది వచ్చిపోతారు అంటే అందరికీ బాగా అవుతున్నదని అర్థం. వెల్కమ్ టు విష్ణు బ్లాగ్స్. ఏంటంటే ఏంటంటే సో నిన్నటి బ్లాగ్ లో చెప్పినాం కదా, ఇక్కడ సేమ్ తిరుపతిలో ఒక గుడి అయితే ఉంటది అని చెప్పేసి, సో అది ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఈరోజు పోతున్నాము. ఎవరెవరంటే విష్ణు, నేను, అక్క. సో ఇప్పుడు ఆడికి పోయి సో గుడి ఎట్లుంది అదంతా ఏంది మేము చూసి, నేనైతే ఫస్ట్ టైం పోతున్నా. నువ్వు పోయినావా? నేనైతే ఫస్ట్ టైం పోతున్నా. ఫస్ట్ టైం మేము చూపించబోతున్నాం ఇప్పుడు. సో మంచి మంచి క్లిప్స్ షూట్ చేయడానికి గింబల్ అయితే తీసుకొచ్చిన. సో ఈరోజు బ్లాగ్ అయితే మొత్తం గుడి గురించి ఉంటది. ఈరోజు ఇది కొంచెం స్పెషల్ అన్నమాట టెంపుల్. అంటే సెకండ్ తిరుపతి అంటారు దీన్ని. సో చూడండి ఎలా ఉందో, మీరు కూడా కమెంట్ చేయండి ఎట్లుందని చెప్పేసి. ఓకే, ఎప్పుడన్నా మీరు ఇటు సైడ్ వచ్చింటే చూడండి, విజిట్ అవ్వండి గైస్ ఒకసారి గుడి. కంపల్సరీ విజిట్ చేయండి, ఓకేనా? మరి ఇప్పుడైతే పోదప్ప, చలో. ఫైనల్లీ మేమైతే వచ్చేసినాం ఇక్కడ గుడికి. చూడండి గైస్ ఎట్లా ఉంది వ్యూ. గైస్ ఈ నుంచి వ్యూ చూడండి ఒకసారి ఎట్లుంటుంది. కమెంట్ చేయండి గైస్ వ్యూ ఎట్లుందని. అదే చూడండి గైస్ మా ఊరు, మా డాడీ వాళ్ళ ఊరు, అంటే మా సొంతం ఊరు అది. ఎస్ నడు కాల్చేతి మొక్కం కాక నడు లోపల పోదాం. గైస్ ఇన్నోడుగా ఎట్లుంది ప్లేస్, ఎట్లుంది ఇక్కడ. ప్లేస్ అయితే మస్తు సుకూన్ ఉంది అయితే. ఇక్కడ వచ్చి మీరు స్టే కూడా చేయొచ్చు. అరే మంకి మంకి గైస్. పార్క్ లాగా ఉంది. గైస్ ఇప్పుడు మంకి కాలు ఎడ కడుకో, కాదు అక్కడ సైడ్ అడుకోవాలరా. అక్కడ సైడ్ ఉంది, అక్కడ సైడ్ కింద ఉంది అటు తెలుసా, మస్తు ఉంటుంది అక్కడ. పోదు ఇట్లానే మస్తు ఉంటుంది అది. వైబ్ అయితే వేరేది ఉంటుంది అది. మా సొందరు కూడా ఇన్ని వేసుకుంటాడంట పెళ్ళి గిల్ల తర్వాత గైస్ టెంపుల్ లోపల గైస్, టెంపుల్ లోపల ఇట్లా గైస్ ఫుల్ చల్లగా అంటే చల్లగా ఉంది. ఇక్కడ ఇది కాలు పెట్టినాక ఒక లక్క అయింది తెలుసా మనసు. ఒకసారి కాలు పెట్టి ఒక లక్క అయింది కదా, మంచిగా కూల్ ఉంది గైస్ లోపల. నచ్చిన ఫైనల్ గైస్ దర్శనం అయితే అయింది గైస్. కొంచెం గుడి గురించి ఏమైనా మాకు అంత తెలియదు. గుడి గురించి తెలుసుకోవాలంటే అది కొంచెం ఎవరు ఉన్నారంట, వాళ్ళని అడుగుతున్నారు గైస్ ఒకసారి. వీళ్ళు ఎవరు తెలియదు, అందుకే మీకు కూడా తెలియదు కదా, కొంచెం దీని గురించి ఏమైనా చెప్దామని పోతుంటుంది గైస్. అవును గైస్, ఇప్పుడు ఈ టెంపుల్ గురించి కొన్ని ఉంటాయి కదా, సో అవైతే మాకు తెలియదు. సో అక్కడ ఉన్నారంట ఎవరో మనిషి, సో అతనికి అయితే అడిగి తెలుసుకుందాం. దానికంటే ముందు క్లిప్స్ అయితే ఎంజాయ్ చేయండి. రైట్, క్లిప్స్ ఎంజాయ్ చేయండి గైస్ మీరైతే.
చెప్పి యజమాని అంటారు. యజమాని. సో ఇప్పుడు మనం ఈ గుడి గురించి మొత్తం హిస్టరీ తెలుసుకుందాము. సో మీరు కూడా రావడానికి హెల్ప్ అవుతుంది కదా. సో హలో అంకుల్. హలో. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ తిమ్మప్ప దేవస్థానం బోర్బండ. బోడబండ అనేది కర్ణాటక ప్రదేశంలో ఈ ఊరు పేరు బోరబండ, గురుమట్కల్ తాలూకా, యాదగిరి జిల్లా, కర్ణాటకలో వస్తుంది. ఇది ఈ లక్ష్మీ తిమ్మప్ప దేవస్థానం అని దేవస్థానం పేరు. ఇది సృష్టి అయినప్పుడు, జగతం సృష్టి అయినప్పుడు ఇది అన్ని గుట్టలు బండ ఎట్లా ఇదైనాయి అప్పుడు అట్లా ఈ బోరబండలో ఇది ఒకటి బోడబండ నుంచి అని ఎట్లా పేరు వచ్చింది అనేది ఫస్ట్ స్టార్ట్. ఈ ఊరు చుట్టము ఇది ఒకటి గుట్ట ఉంది కదా, ఇది గుట్ట బండ అయి ఉన్నది. అంటే ఈ బండకు బోడబండ అని ఒకటి పేరు ఉన్నది ఫస్ట్. ఈ బండ గురించి ఈ ఊరికి బోడబండ అని పేరు వచ్చింది. ఇది గుట్ట ఉంది. ఈ గుట్ట మీద బోడబండ గుట్ట మీద ఇక్కడ రాజులు మహారాజులు అప్పుడు వెనకటి 500 సంవత్సరాల వెనక మహారాజు మన హంపి, హళేబీడు, బేలూరు ఇవన్నీ కోటలు అవన్నీ కట్టినారు కదా రాజులు. అప్పుడు ఇదంతా కోటలు కట్టినప్పుడు ఈడ ఒక కోట కట్టి ఇక్కడ ఒక కోట నిర్మించి కోట లోపట ఈ లక్ష్మీ తిమ్మప్ప దేవస్థానంని నిర్మాణం చేసిండు. అదే లక్ష్మీ తిమ్మప్ప దేవాన్ని నిర్మాణం చేసినాడు రాజులు మహారాజులు వెనుక వాళ్ళు చేసింది. ఇది లక్ష్మీ తిమ్మప్ప ఎట్లా ఈడ నిర్మాణం అయిందంటే ఈడ ఒకటి ఇది హిస్టరీ వెనకటిది. ఇట్లే వెనకటి ఆ జమానాలో తిరుపతి వెళ్ళాలంటే భక్తులకు పోనీకే ట్రైన్లు బస్సుల సౌకర్యం లేకున్నది. ఇట్లే కాళ్ళు నడకతో నడుచుకుంటూ పోతూ ఉంటే ఇక్కడ ఒకరోజు ఆ భక్తుడు వచ్చి ఇక్కడ ఉన్నాడు. భక్తునికి ఏదో ఒక ఆరోగ్యం బాగాలేక జ్వరము అది ఇది వచ్చి ఆయన చాలా నలిసిపోయినప్పుడు ఇక్కడనే ఉన్నాడు. ఇక్కడనే ఉండిపోతే కళలో వచ్చి ఆయనకు లక్ష్మీ తిమ్మప్ప, మేము నీవు అక్కడ తిరుపతికి వచ్చేది అవసరం లేదు, చాలా నీవు అలసిపోయినావు, ఇక్కడనే ఉండు, ఇక్కడనే వచ్చి పలాని బోడబండ అని ఒక గుట్ట ఉంది, గుట్ట దగ్గర అక్కడ ఉండు, మేము వచ్చి నీకు దర్శనం ఇస్తామని చెప్పిండ్రని హిస్టరీ ఉన్నది. ఇక్కడ ఆయన వచ్చి వాళ్ళిద్దరు లక్ష్మీ వెంకటరమణతో సహా వచ్చి ఆయనకి ఇక్కడే దర్శించి వెళ్ళిపోయారని కలిసి అది హిస్టరీ ఉంది. ఆ విషయంలో ఈడ లక్ష్మీ తిమ్మప్పని ఈ గుట్ట మీద స్థాపన చేసిండ్రని హిస్టరీ చెప్తారు. అట్లా కసి ఇది కోట కూడా 500 సంవత్సరాల వెనక చేసిన గుడి, ఇది పాత గుడి. ఈ బోడబండలో ఇక చేయంగట్లే ఈ గుడినంతా కొన్ని టైంలు చాలా వెనకబడిపోయి ఇది నిలిచిపోయిన గుడి. అదేదో లక్ష్మీ తిమ్మప్ప ఇక్కడ బోడబండలో నన్ను పుట్టించి ఆయన సేవ చేసుకునికే నాకు ఇక్కడ పిలిపించుకొని 2008-9 నుంచి ఈ సేవ స్టార్ట్ అయింది. లక్ష్మీ తిమ్మప్ప దేవస్థానం అని పేరు చేసి దీనికి ఒక ట్రస్ట్ చేసి లక్ష్మీ తిమ్మప్ప దేవస్థానం జీర్ణోద్ధార సేవా సంఘాన్ని ట్రస్ట్ చేసుకొని ఆ ట్రస్ట్ అంక నుంచి ట్రస్ట్ తరపు నుంచి ఇక్కడ మీనికి రానికే రోడ్డు కానీ ఈ మెట్లు కానీ ఇక్కడ ఏం నీళ్ళది కానీ ఇక్కడ ఏం సౌకర్యం లేకుంటే ఇట్లా చిన్నగా కింది నుంచి చేస్తా వచ్చి బండ్లు వెహికల్ మీనికి రానికే ఈ మెట్లు, ఈ గుడి పాత గుడి వేరే రకంగా ఉంది, అది ఫోటో చూపిస్తాను. ఆ గుడిని అంతా మళ్ళీ మాడిఫై చేసి ఇదంతా జీర్ణోద్ధారమైంది. ఇది దేవస్థానము. ఇది పాత దేవస్థానం ఇప్పుడు ఉన్నది ఇంకెటిది. ఓకే. గైస్ ఇది అప్పుడు పాత ఉన్నప్పుడు ఇంకా ఏం డెవలప్ కానప్పుడు. ఓకే. ఇది అంతా రంగా అంతా డెవలప్ అయ్యి ఈ రకంలో ఇప్పుడు ఆకర్షణమై ఇదంతా గార్డెన్ అయ్యి ఎంతో మందికి ఈ దేవస్థానం చూస్తే మళ్ళీ రావాలి అనిపిస్తుంది అన్నట్లు వాళ్ళ మనసు అనిపిస్తుంది. అప్పుడు ఈ గుడి ఇక్కడ ఉన్నదని కూడా ఎంతో మందికి తెలియదు. ఇది ఎంత అయిన తర్వాత డెవలప్ అయిన తర్వాత భక్తులకు వాళ్ళు వచ్చిన వాళ్ళ మొక్కి వాళ్ళ ఏమంటారు వాళ్ళ మొక్కుబడి ఉన్నాయని తీర్చుకుంటా వాళ్ళకు మంచిగా అనిపించుకుంటా వాళ్ళ అడుకున్నది అన్ని ఇది చేసుకుంటా అంటే
వాళ్ళకి నచ్చినప్పుడు భక్తులు ఇప్పుడు డైలీ ఒక 50-100 బండ్లు కార్లు వచ్చిపోతాయి, ఇన్న మంది వచ్చిపోతారు. అంటే అందరికీ బాగా అవుతున్నదని అర్థం. డెవలప్, దేవుడు కూడా డెవలప్ అవుతుంది, పబ్లిక్ కూడా డెవలప్ అవుతుంది. పబ్లిక్వి సమస్యలు కూడా ఆయన ఏముండదు కదా బాగా చేస్తున్నాడు. అంటే అందరికీ బాగా కనిగనికేసి మేము కూడా మా నుంచి అయినంత మనసుతోని చేసి ఇది ఇంకా డెవలప్ చేయాలనేది మా ఉద్దేశం. డెవలప్ మనిషి ఇంకా ఏమని అడగలనా? అంటే ఇప్పుడు పబ్లిక్ దూరం నుంచి ఎట్లా రావాలి అదంతా కొంచెం పబ్లిక్ ఎక్కడి నుంచి అడ్రస్ అయితే చెప్పిన. ఇప్పుడు మీ యూట్యూబ్లో ఓకే. శ్రీ లక్ష్మీ తిమ్మప్ప దేవస్థానం బోరాబండ అనేసి యూట్యూబ్లో మీరు దీంట్లో కట్టేస్తే అది ఈ గుడిది మొత్తం లొకేషన్ కానీ వ్యూస్లో కానీ ఫంక్షన్స్లో కానీ అవి ఏమున్నాయి కానీ దాంట్లో అన్నీ వచ్చేస్తాయి. ఓకే. ఇప్పుడు పబ్లిక్ వస్తారు కదా, వచ్చినాక వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఫెసిలిటీస్ ఇక్కడ ఉండడానికే ఉన్నది. వాళ్ళకు గెస్ట్ హౌస్ ఉంది. ఓకే. మళ్ళీ ఏమైనా ఫంక్షన్ చేసుకోవాలంటే కళ్యాణ మంటపం ఉంది, డైనింగ్ హాల్ ఉంది, మళ్ళీ ఉండడానికి వసతులు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్లు ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఎవరికైనా ఏమైనా కావాలంటే కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ముంజీలు చేసుకోవచ్చు, వాళ్ళ ఏమైనా ఫంక్షన్లు చేసుకోవచ్చు, దానం ఇవ్వచ్చు, ఏం లెక్క చేయవచ్చు. వాళ్ళ మీద డిఫెండ్. ఓకే ఓకే ఓకేనా? ఓం నమో లక్ష్మీ తిమ్మప్ప గోవింద గోవింద. గైస్ విన్నారు కదా, ఇదే అనమాట మన ఇది లక్ష్మీ నరసింహ గోవింద టెంపుల్ది, లక్ష్మీ తిమ్మప్ప స్వామి టెంపుల్. లక్ష్మీ తిమ్మప్ప స్వామి టెంపుల్ అంట. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. సో మీరు విజిట్ చేయాలనుకుంటే విన్నారు కదా, లొకేషన్ కూడా మీరు డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్లో కొట్టేస్తే వచ్చేస్తుంది. సో హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ వస్తుండొచ్చు ఒక 85-90 కిలోమీటర్స్. సో మీరు ఒక్కసారి విజిట్ అయితే చేయండి, మీకే అర్థమవుతుంది టెంపుల్ ఎట్లుందో. సో గుడి అయితే మస్తుంది. ఒకసారి మీరు వచ్చేలాగా అయితే ఫ్యామిలీతో రండి గైస్. ఫ్యామిలీతో వస్తే మస్తు ఎంజాయ్మెంట్ అవుతుంది. చూడండి గైస్ ఆడ ఎట్లా ఎంజాయ్మెంట్ చేస్తారు, ఆడ గేమ్ ఆడుకుంటుంది అంతా, ఫొటోస్ గైస్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీరు వచ్చేటట్టయితే ఫ్యామిలీతో రండి, ఎందుకంటే ఫ్యామిలీ ఇంకా పిల్లలు అందరు కలిసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఒక మంచి టైం అయితే స్పెండ్ చేయొచ్చు గైస్. మళ్ళీ అట్లే మెమరీస్ ఉంటాయి, మూమెంట్స్ మస్తు ఉంటాయి కదా. ఇది అయితే వ్యూ అయితే మస్తు ఉంది కదా గైస్. వ్యూ అయితే చూసారు కదా, ఎట్లుందో కింద కామెంట్ చేయండి. నేనే షూట్ చేసిన బాగా. కాదు అది ఇంతసేపే దొరికింది, మళ్ళీ చేతులకైనా అది మిస్ అయిపోయింది. కథ మొత్తం పైన ఈడవుతుంది గైస్. ఇప్పుడైతే ఫోటోషూట్ అంట. సో వీడియో చూసిరు కదా, ఎట్లుందో కమెంట్ చేయండి. మాట్లాడి చెప్పు, ఏం ఫోటోషూట్ గైస్? ఫోటోషూట్ ఏం ఫోటోషూట్ అంటే ఓకే ఫోటోషూట్ అని వస్తారు తెలుసా? ఫోటోషూట్ అని గైస్ వీడు దీనికి ఏమి తెలియదు, అసలు ఏ తెలియదు బి తెలియదు, దీనికి ABCD అన్ని తెలుసు గైస్. వరతాడు తెలియదు గైస్, దీనికి ఏం తెలియదు. ఫొటోస్ దిగి మీరు వీడియో ఎట్లుందో కింద కమెంట్ చేయండి. సో మీరు వస్తారా రారా అది కూడా కమెంట్ చేయండి. కంపల్సరీ అయితే రండి, కొంచెం పైసలు ఖర్చు అయినా కూడా ఇలాంటి ప్లేస్కి వస్తే కొంచెం పీస్ఫుల్ అనిపిస్తుంది. సో ప్లేస్ అయితే గుర్మిక్కల్ డిస్టిక్ గైస్. గుర్మిక్కల్ వెనకాలనే ఉంటుంది, ఇంకా బోర్బండ అని ఘాట్ సెక్షన్ అయినాక అదే వస్తుంది గైస్, ఊరే వస్తుంది. చూడండి ఒకసారి మీరు. గుర్మిక్కల్ నుంచి 5 కిలోమీటర్స్ అంట. సో మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అట్లనే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, అట్లనే షేర్ చేయండి. చేసుకోమని రా, ఒక సెకండ్ టైం ఇస్తాం గైస్, జల్దీ చేసుకోండి జల్దీ. 1 2 3 చలో ఫోన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్స్ గైస్. ఓకే గైస్, సీ యు ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై బై.